హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు లెనోవా A1020A ఒక ప్రాబ్లమ్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదేంటంటే యూట్యూబ్ని మనం ఓపెన్ చేసినప్పుడు అప్డేట్ అని చెప్పి వస్తుంది. అంటే యూట్యూబ్ అయితే ఓపెన్ అవుదో అప్డేట్ ఇన్స్టాల్ చేయండి అని ఒక పాపప్ వస్తుంది. అక్కడ మనం ఇన్స్టాల్ అని సెలెక్ట్ చేసినప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేయమని అడుగుతుంది. అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ చేయగానే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఆ ఎర్రర్ మెసేజ్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కెనాట్ ఇన్స్టాల్ యూట్యూబ్ అని ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేదే ఈరోజు మన వీడియో. టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో యాప్స్లోకి వెళ్ళాలి. ఈ యాప్స్లో గూగుల్ ప్లే స్టోర్ అనే ఒక యాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. నోటిఫికేషన్ కింద రిస్ట్రిక్ట్ టు లాంచ్ అని ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ గూగుల్ ప్లే స్టోర్ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేయాలి. అన్ఇన్స్టాల్ పూర్తయిన తర్వాత ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ ఏపీకే అని మనం సెర్చ్ చేసినట్లయితే మొట్టమొదట వచ్చే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మొట్టమొదట వచ్చిన అప్లికేషన్ని సెలెక్ట్ చేశాను. డౌన్లోడ్ని కూడా సెలెక్ట్ చేశాను. అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాల్ చేయమని వచ్చింది. ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ చేశాను. యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోయింది. అంటే ఇప్పుడైతే ఎర్రర్ మెసేజ్ రాలేదు, అప్డేట్ చేయమని కూడా మనకి పాపప్ అయితే రాలేదు. యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఒక వీడియోని కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. వీడియో కూడా ప్లే అవుతుంది. ఇది నా లేటెస్ట్ నేను చేసిన వీడియో, బీటెల్ F3 4G మొబైల్. ఈ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇది బీటెల్ కంపెనీలో 4G మోడల్ అన్నమాట. అంటే జియో సిమ్ కూడా మనకి ఈ ఫోన్లో అయితే సపోర్ట్ చేస్తుంది. కెనాట్ ఇన్స్టాల్ యూట్యూబ్ అనే ప్రాబ్లం ఎందువల్ల వచ్చిందంటే మన మొబైల్లో ఉన్న సాఫ్ట్వేర్లో కొన్ని ఫైల్స్ అనేవి కరప్ట్ అయి ఉంటాయి. దానివల్ల ప్లే స్టోర్లో నుంచి యూట్యూబ్ అప్లికేషన్ అయితే పూర్తిగా డౌన్లోడ్ అవ్వట్లేదు. అందువల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. అందుకే నేను సపరేట్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో యూట్యూబ్ ఏపీకే అని టైప్ చేసిన తర్వాత యూట్యూబ్ అప్లికేషన్ అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకొని దాన్ని నేను ఇన్స్టాల్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ప్లే అవుతుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు, ఎప్పటికైనా మళ్ళీ ప్రాబ్లం రావచ్చు. అందువల్ల దీన్ని ఒకసారి మనం ఈ మొబైల్ని ఫుల్ ఫ్లాష్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా సాల్వ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.